నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి రమాదేవి శాస్త్రి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి. అగాధమౌ జలనిధిలోనే ఆణిముత్యం ఉంటుందని ఆ పెద్దాయన చెప్పారు కదా. ఓ మంచి వంటకమో మాటలు దొరకపోతాయా అన్న ఆశతో నేను అట్లా యూట్యూబ్లో పడి ఈదులాడుతూ ఉన్నానన్నమాట. ఆ వెతుకులాటలోనే నా కర్మ మీ కర్మ కాలి నేనొక పరమ నీచ నీరస నికృష్ట భ్రష్ట అరిష్ట అయిష్ట అతి కష్టం మొద నష్ట శనిష్ట శపిష్ట పాపిష్టి దుష్ట వీడియో పారబడినానన్నమాట. దాని మీద ఉన్న బొమ్మ మాటలు చూసి నిలువెత్తు గోతిలో పడిపోయి ఇట మీ ముందు గగ్గోలు పెడుతున్నా. మీరు నాతో జత కలవండి. మరేమో ఓసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తా ఉంటే భూమి మీద పూలు కోసుకుంటున్న స్త్రీలలో ఒక అమంగళి కనిపించి చాలా బాధపడిపోయాడంట. వెంటనే ఎక్కడ ఆగకుండా తిన్నంగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయి అడిగేశాడంట, ఆడవాళ్ళకి చిన్న వయసులో వైధవ్యం ఎందుకు వస్తుంది అని. అప్పుడు ఆయన గారు ఒక కథ చెప్పారంట మహర్షికి. ఆ దిక్కుమాలిన కథ విన్నాక మనం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ కథ సృష్టించిన వాడిని బండకేసి బాది ఉతికి మరీ డ్రై క్లీనింగ్ చేయాలన్న ఉత్సాహంతో ఊగిపోతాము. ఆ కథకి మహర్షి గారి సందేహానికి ఏమీ సంబంధం ఉండదు. అయినా సరే వాడికి తెలిసిన ఒక చందమామ కథని ఇందులో ఇరికిచ్చి చెప్పేస్తాడన్నమాట ఈ అఖండ అజ్ఞాన వీడియోగాడు. ఆ కథ ప్రకారం స్త్రీ అన్నది ఎవ్వరూ కూడా పరపురుషుడి మొహం చూడకుండా పతివ్రతగా ఉండే ప్రశ్నే లేదుట. మంత్రిగాడు రాజుతో పందెం వేస్తాడు సేవకుడి భార్య గురించి. అంటే ఆ రాజ్యంలో సేవకుడి భార్య తప్ప చివరికి రాజుగారి భార్యతో సహా ఎవ్వరూ సరైన వాళ్ళు కాదన్నమాట. ఇది ఆ వీడియోగాడి వికృత జ్ఞాన సంపద. చివరన కోస్తాడు యమధర్మరాజు నోటి ద్వారా, స్త్రీలు 3 పాపాలు చేస్తే అలా జరుగుతుందంట. అవేంటయ్యా అంటే పతిని పేరు పెట్టి పిలవటం, అతగాడికి చెప్పకుండా బయటికి వెళ్ళటం, అతగాడిని తిట్టటం. వీడియోగాడి ధర్మశాస్త్ర శాసనం ప్రకారము స్త్రీలు చేసే ఈ ఘోర నేరాల వలన ఆ శిక్ష పడుతుందన్నమాట. ఈ వీడియోగాడి మెదడు మూసీలో ముంచ, కళ్ళు గుప్పిడి కారం పడి మంటలెత్తిపోను, పళ్ళు పటపట రాలిపోను, పక్కటెముకలు పొల్లల్లా పుట్టుక్కుమన, కాళ్ళు చేతులు విరిచి కాకి గూడు పెట్ట, వాడి భార్య కూడా తెల్ల చీర కట్ట. క్షమించండి, తప్పదు. వైధవ్యం అనేది పెళ్ళి అంతా అనాది విషయమే. రామాయణ భారతాల్లో లేదా? భార్యాభర్తల్లో ఎవరు ముందు పోతే రెండో వారికి మిగిలేది అదే కదా. ఇద్దరిలోనూ ఎప్పుడూ ముందుగా వెళ్ళిపోయిన వారు, ముఖ్యంగా వార్ధక్యంలో ముందుగా వెళ్ళిపోయిన వారు అదృష్టవంతులు. మిగిలిన వారికే గ్రహచారం అంతా. వెనక ముందులు మన చేతిలో అది కాదు కదా. ఇది చెప్పి చచ్చాడు కానీ మగాళ్ళకి ఎందుకు వస్తుందో చెప్పి ఆడవలేదు దొంగ చచ్చినోడు. కొసమెరిపోయామంటే ఒక అతివ దీనంగా అడిగింది కామెంట్లో, నేను ఎప్పుడన్నా ఒకసారి పేరు పెట్టి పిలిచేదాన్ని, అంతే. మా ఫ్రెండ్ అయితే ఎప్పుడూ పేరుతోనే పిలుస్తుంది, నాకెందుకు వైధవ్యం వచ్చింది అని. ఇట్లాంటి అమాయక ప్రాణుల వల్ల కాదు ఈ వీడియో గళ్ళ పంట పండేది, మనలాంటి వాళ్ళకి ఒళ్ళు మండేదేను. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తా ఉంటే అప్పుడే ఆకాశంలో వెండి బంతిలా మెరిసిపోతున్న సూరిబాబు చురుగ్గా చూశాడు నాకేసి. నాకేమన్నా భయమా ఏంటి? నేను అలాగే చూస్తా ఉండిపోయినా. ఎంతకి లోపలికి రావేంటి? బట్టలన్నీ చేత్తో కానీ ఉతుకుతున్నావా ఏంటి? నీవు లేక నిమిషమైన నిలువజాలరా అని ఆవిడెవరో పాడినట్టు ఈయన అంతే, క్షణమైనా కనుమరుగు కానివ్వరు. బాగున్నాడని సూర్యుడిని చూస్తున్నానండి. విసుగు దాచుకొని వినయాన్ని మాత్రమే వడ్డించిన. ఇప్పుడు చూడటం ఏంటి? కళ్ళు జిగేలమంటాయి, డేంజర్ కూడాను. సుందరమైన వదనారి విందాన్ని చిరాకుతో సున్నం పెడతలా చేసుకున్నారు. ఏమీ కాదు, ఎంతసేపైనా చూడగలను. కావాలంటే పందెం వేసుకుందాం రండి, సవాలు విసిరిన నిర్భయంగా. మన మెగా పతివ్రతల మహిమ ఈ మొగుడ వివేకులకు బొత్తిగా సమజవదు. సరే పద, కనీసం 10-20 సెకండ్లు చూసినా చాలు, ఓ మంచి పట్టు చీర కొనిస్తా. వెనక ముందు చూడకుండా భయం భక్తి లేకుండా
సిద్ధపడిపోయారు బాసుగారు. బోడి పట్టు చీర ఎవరికి కావాలి? పట్టెడు పచ్చడన్నం ప్రశాంతంగా తిననిస్తే చాలు. 20 సెకండ్లు ఏమి కర్మ, 20 నిమిషాలైనా ఈజీగా చూసేస్తా. అదే చెప్పిన. ఎలాగూ ఓడిపోతాను అన్న ధీమాగా ఉన్ను క్షణమైన ఆలోచన ఆలస్యం చేయకుండా బుర్ర ఊడిపోయేలా ఊపేశారు. నేను చక్కగా ఆధునిక మహిళల మగనడక నడుచుకుంటా వాషింగ్ ఏరియాలోకి వెళ్ళిన. అదేమిటి సూర్యుడికి వీపు చూపిస్తూ నిలబడ్డావు? బాసుగారు తెల్లబోయారు. నా సైగ అందుకుని బయటకు వచ్చిన బాసుగారికి కళ్ళు ఎగరేస్తా చూపించిన ఎదురుగా ఉన్న షెల్ఫ్ డెకోలాం డోర్లో చక్కగా మెరుస్తూ కనిపిస్తున్న సూర్యబింబాన్ని ఆయన నా చేయి పట్టుకుని బరాబరా లాక్కొచ్చి సోఫాలో కోలేశారు. అది ద్రోహం, దారుణం, దగ, పచ్చి మోసం, వంచన. ఇంకా పదాలు దొరకేమో పళ్ళరిగేలా నూరుకుంటా బుసలు కొట్టారు. అవన్నీ ఎక్కడున్నాయండి? నేను చూస్తాను అన్నాను, అట్టాగా చూశాను. నేను ఏమాత్రం తగ్గకుండా చేతనైనంత తెల్లబోయినా. ఏమిటి చూసేది? తలుపుల్లోనూ తాటాకుల్లోనూనా? హుంకరించారు. సూటిగా చూడాలని మీరేమన్నా చెప్పారా? నేనేమన్నా బుర్ర ఊపి ఒప్పుకున్నానా? నేను ఏమీ జంకు లేకుండా అడిగేసిన. ఎందుకు పొద్దున్నే నాతో ఆటలు మొదలుపెట్టావు? పోట్ల గిత్త మొహం వచ్చేసింది ప్రత్యక్ష దైవం గారికి. ఈరోజు బాలల దినోత్సవం అండి. 60 దాటిన మనం కూడా బాలలతో సమానమేగా. అందుకని ఆటపాటలతో గడపాలి అని ఏదో సరదాగా అట్ట మొదలు పెట్టానన్నమాట. మీరేమో ఓడిపోయి కూర్చున్నారు. ముసిముసి నవ్వుతో నిష్ఠూరమాడిన. అవునా? అయితే 90లో పడబోతున్న అత్తగారు మనకన్నా ఇంకా పసికొనగందా? గిలక్కాయలు చూపించి పాకిచ్చు. పాపం ఇల్లంతా పాకుతా ఆడుకుంటుంది. కసిగా చూశారు గోపాలరావు గారు. బాగానే ఉంటుంది కానీ మా అమ్మ టీవీ ముందు దాకా పాకేసి ఇంకా అక్కడనే అతుక్కుపోతుందండి సీరియల్స్ కోసమని. లాభం లేదన్నట్లు తల తిప్పుతా చటుక్కున మెరిసే కళ్ళతో చూసిన. ఆయన తుళ్ళిపడ్డారు ఆ మెరుపు చూసి. బితుకు బితుకుమంట కళ్ళు కలిపారు నాతో. వాళ్ళు వీళ్ళు మనకెందుకండి, మనిద్దరమే చక్కగా అమ్మ నాన్న ఆట ఆడుకుందామండి హుషారుషారుగా చెప్పిన. నీకు ఇదేం పోయే కాలం అన్నట్టే కోపంగా, చిరాగ్గా, బెరుగ్గా, భీకరంగా ఇంకా చానాగా చూశారు పొగలు కక్కుతా. ఆయన గారి అపార్థానలో నాకు అర్థమైంది. సత్యభామ జాడించి తన్నిన కృష్ణయ్య చిరునవ్వు నవ్వినట్టే నేను అందంగా నవ్విన. ఓ అపార్థ సారథి! చిన్నప్పుడు ఆడపిల్లలు లక్క పిడతలతో ఉత్తుత్తి వంట చేస్తా బొమ్మ పిల్లల్ని సముదాయించటము, మగపిల్లలేమో ఆఫీస్కి వెళ్ళొస్తా సరుకులు అవి తేవటము, యాక్టింగులు చేస్తా ఆడుకునేవాళ్ళు కదా మన చిన్నతనంలో. అచ్చం అట్టగన్నమాట. నేను ఎక్స్ప్లెయినింగ్ చేసిన. అయినా అయ్యగారి అరవిందం వికసించలా. పైగా ఒక పలుకురాయి విసిరారు నా పైకి. ఇన్నేళ్ల నుండి ఆడుతానే ఉన్నాగా, ఇంకా అలుపు సెలుపు లేదా మహామాత? తల పట్టుకున్నారు తాండవ కృష్ణులం గారు. ఈ ఆడజన్మకు అంతేనండి. తనివి తీరలేదే, నా మనసు నిండలేదే. పాట అందుకున్నా పరవశిస్తా. సరే సరే ఆ మాయదారి పాట ఆపు. నువ్వు వంట మొదలుపెట్టు, నేనేమో ఆఫీస్కి వెళ్ళి సంచి నిండా సరుకులు తీసుకుని వస్తా అంట లేచి గబా గబా బట్టలు మార్చుకుని బయటికి మాయమయ్యారు. కానీ ఆయన తీరు చూశాక నాకే డౌట్ అనుమానంగా ఉందండి. ఈరోజు కాకపోతే పోయే కనీసం పురుషుల దినోత్సవం నాటికైనా తిరిగి వస్తారు అంటారా అండి? అమ్మా, మహాదేవి ఆంటీ గారు నువ్వు వచ్చినప్పుడు తప్పకుండా తీసుకురమ్మన్నారు. ఆ చివరిలే కదా, వెళ్ళే సొద్దాం రారాదా? ఆర్డర్ అయినా అనుకోక అడిగింది అమ్మాయి. అమ్మాయి వాళ్ళ ఇంటికి నా రాకపోకల్లో పరిచయం అయ్యారు ఆవిడ. చాలా కలివిడిగా నా జీవిత చరిత్రలోకి దూసుకెళ్ళిపోయి తనకు కావలసిన సమాచారం అంతా రాబట్టేసుకున్నారు. అంతా తెలుసుకున్నాకనే ఆవిడ మిత్ర మండలిలో నాకు చిన్న చీరుచాపను పరిచేసి ఆత్మీయురాలి హోదా కట్టబెట్టేశారు. నా ప్రయత్న ప్రమేయాలు ఏమీ లేకుండానే. ఎంతైనా అమ్మాయికి ఇరుగు పొరుగులు, వాళ్లతో నేను మర్యాదగా ఉంటా. తన పేరు నిలబెట్టాలి కదా. కాబట్టి చచ్చినట్టు వెళ్ళిన అమ్మాయి కొంగు పట్టుకొని మమ్మల్ని చూస్తానే చాలా గలగల్లాడిపోతా ఆహ్వానించేశారు. సోఫాలో అమ్మాయి పక్కనే చతికిలబడి స్థిమిత పడినాక
నా చూపులు హాలంతా పరుచుకున్నాయి. 10 అడుగుల దూరంలో ఎదురుగా ఉన్న చిన్న సోఫాలో పుష్టిగా ఉన్న ఓ 10 ఏళ్ల పిల్ల ఓ పల్చటి లూజు టీషర్టు, మోకాళ్ళకి అడుగు పైకి ఉండి దారాల పీచులు ఏళ్లాడుతూ ఉన్న బుల్లి జీన్స్ నిక్కరు వేసుకొని, అది చాలదన్నట్లు 2 కాళ్ళు నావి కాదు అన్నట్టు ఓ కాలు సోఫాలోని ఉత్తరానికి, మరో కాలు ఎత్తి దక్షిణానికి గాలిలోకి పారేసి ఓ వారగా వాలిపై కూర్చొని మరీ ఫోన్ చూసుకుంటాంది. మా మనవరాలు ఘేంకార 5వ తరగతి చదువుతాంది. అన్నిట్లోనూ మహా చాక్ అనుకోండి. మహాదేవి గారి మహామురిపంగా పరిచయం చేశారు. కనీసం మా వైపు తాలెత్తి కూడా చూడని ఆ పిల్లను నేను దేభ్యం మొహం వేసుకొని చూశా. ఆ అమ్మాయి పట్టించుకోలేదు. కొడుకు కుటుంబం అమెరికాలో ఉంటారని, ఈవిడ కూతురు దగ్గర ఉంటారని అమ్మాయి చెప్పింది నాకు. జన్మ నక్షత్రాన్ని బట్టి కొత్తగా ఉండాలని కూడా వాళ్ళ అమ్మ ఆ పేరు పెట్టింది ముద్దుల కూతురికి. కొడుకుని తీసుకుని బయటికి వెళ్ళింది ఇప్పుడే. మహాదేవి గారు గొప్పగా చెప్పారు. ఏమిటో ఈ మధ్యన కారాలు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. పిల్లల్లోనే కాదు, పేరుల్లో కూడా. నయమే, కావలలు పుడితే ఇంకో పిల్లకి హోంకార అని పెట్టేదేమో అనుకోగానే చిన్న నవ్వు మొలిచింది నాకు తెలియకుండానే. హాయ్ ఆంటీ అంది ఆ పిల్ల అప్పుడు తాలెత్తి అమ్మాయిని చూసి. నన్నైతే అసలు దృష్టిలోకే తీసుకోలేదు. చదువుకోవటము హోంవర్క్ అయిపోయిందా మిల్కి? అమ్మాయి అడిగింది. ఓ ఎప్పుడోనే, ఏది అడిగినా చెప్పేస్తా. మా స్కూల్లో క్విజ్ పోటీ ఉంది వచ్చే వారం, దానికోసం కూడా బాగా ప్రిపేర్ అయ్యా. కళ్ళు ఎగరాస్తా చెప్తున్న పిల్లదాన్ని కాళ్ళు సరిగ్గా పెట్టుకుని తిన్నంగా కూర్చోమని చెప్పలేదు కానీ కళ్ళకళ్ళాడుతున్న మొహంతో మనవరాలిని కళ్ళ నిండా చూసుకుంటున్నారు మహాదేవి గారు. ఏ సబ్జెక్టులో అడుగుతారు? అమ్మాయి కుతూహలంగా అడిగింది. నాకు తెలియంది లేదు, అది ఇది అని కాదు, ఏది అడిగినా చెప్పేస్తా గర్వంగా తాళెగరేసింది. సీతాదేవికి కాపలా ఉన్న మంచి రాక్షసి ఎవరమ్మా? నేను చిరునవ్వుతో అడిగిన. ఒక్క క్షణం నా వైపు, మరొక 2 క్షణాలు గాల్లోకి చూసి త్రిష అంది. ఏం వంట చేశారు హరిత? మాతో పాటు ఉలిక్కిపడిన మహాదేవి గారు మాట మార్చారు. ములక్కాయలేసి పప్పుచారు, క్యారెట్, పచ్చి కొబ్బరి వేపుడు, బీరకాయ పచ్చడి చేశానండి అంది అమ్మాయి. మా ఇంట్లోనైతే వారానికి 3 సార్లు ఆ ములక్కాయలే వండుతారు. నాన్నకి తమ్ముడికి బలం ఉండాలని. మీ ఇంట్లోనూ అంతేనా ఆంటీ? అందుకేనా అంకుల్ చక్కగా స్మార్ట్గా ఉంటారు అంటూ గుంట పాప పళ్ళికిలించింది. నేను అమ్మాయి తెల్ల మొహాలేసి చూస్తూ ఉంటే మహాదేవి గారు మాత్రం ముసిగా నవ్వారు. దానికి టీవీలో ఆ జబర్దస్త్ ప్రోగ్రాముల పిచ్చిలే, అవి మిస్ అవ్వకుండా చూస్తుంది మాతో పాటు చెప్పారు ఆవిడ. నాకు తలని సోఫాకేసి బాదుకోవాలి అనిపించింది బలంగా. నీకు తెలియదు కదా, అమ్మమ్మ కూడా కథలు అవి రాస్తారట, మహాదేవి గారు చెప్పారు గుంట పాపకి. నువ్వు రైటర్ మెటీరియల్లో లేవే? ఎందుకంటే మా బాబాయ్ కూడా రాస్తాడు. మందు సీసా, వేయించిన జీడిపప్పులో చికెన్ ముక్కలో ముందు పెట్టుకొని. నువ్వేం రాస్తావు? టీవీ సీరియల్స్ ఏమైనా రాసావా? తెల్ల జుట్టు, నేత చీరలో సాదాసీదాగా కనిపిస్తున్న నా వైపు యగాదిగా చూసింది. మా మిల్కీ అంతే, ఎవరిని ఏదైనా మొహమాటం లేకుండా అడిగేస్తుంది. అందుకే పెద్దయ్యాక జర్నలిస్ట్ అవే అంటుంది వాళ్ళమ్మ. మహాదేవి గారు ముచ్చటపడ్డారు. అబ్బో, మా తమ్ముడు చదివేది 2nd క్లాసే కానీ నాకన్నా ఇంకా డేరింగుగాడు. మొన్న కిందన సైకిల్ తొక్కుతా వాకింగ్ చేస్తున్న ఆంటీని గోరి ఆతి హైక్యా అని అడిగితే పార్కులో అందరూ నవ్వటమే. ఆ గుంట పాప చెప్పటం మహాదేవి గారు పకపకలాడారు. గుంట పాప ఆరిందా మాటలకు అప్పటికి అసహనంగా ఉన్న అమ్మాయి. అమ్మ ఇప్పుడేమీ రాయటం లేదులే, నువ్వు టీవీ చూసుకోమ్మా, మేము వెళ్తాము అంటూ పైకి లేచింది. అయ్యో, కబుర్లలో పడి కాసిన కాఫీ అన్నా కలపలేదు. నొచ్చుకుంటానే సంతోషంగా సాగనంపారు మహాదేవి గారు. ఇవి రాబోయే తారాలు. అమ్మాయి కూడా తల బాదుకుంది బయటకొచ్చాక. పూజ పూర్తి చేసుకుని గదిలోకి వచ్చిన బాసుగారు నన్ను చూసి ముందుగా తెల్లబోయి ఆ పైన శిలాస్తంభం మాదిరి నిలబడిపోయారు. మరి నేను? ఆయన గారే కాదు, మీరైనా సరే చూస్తే తెల్లబోవక తప్పని పనిలోనే తల్ల కిందులుగా మునిగిపోయి ఉన్నాలే. నిలువెత్త అద్దం ముందర కుర్చీలో కుదురుగా కూర్చుని తేలిగ్గా చేతులు అటు ఇటు తిప్పుతా, మొహం నిండా చిరునవ్వుతో, కరుణతో నిండిన దయతో కూడిన అపారమైన ప్రేమతో చూస్తా
మౌన భాషణతో పెదవులు కదిలిస్తా యాక్టింగులు చేస్తా ఉండిన నన్ను చూసి ఎవరైనా ఇంకేం చేస్తారులేదు. సడన్గా ఏమైంది నీకు? గొంతులో వణుకును దాచుకుంటూ మంచం మీద చతికిలు పడిపోయారు. అబ్బే ఏమీ లేదండి, ప్రవచనాలు చెప్పటం సాధన చేస్తున్నా. అద్దంలో నుంచి ఆయన కలవరాన్ని గమనిస్తా కుశాలుగా నవ్వుకుంటా చెప్పిన. ఇప్పుడు నీకు ఆటగోలు ఎందుకు? బలహీనంగా అడిగారు. మరేమో నరకంలో కూడా పాపులను శిక్షించటానికి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి యూట్యూబ్లోని నానా రకాలైన ప్రవచనాల వీడియోలు చూపిస్తున్నారంటండి. మా స్నేహితురాలు నాగలక్ష్మి చెప్పింది నిన్న. అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. నేను కొన్ని వీడియోలు అట్ట చేసి కానీ పెట్టానంటే నరకంలో నా వాటికి ఎక్కువ డిమాండింగ్ ఉంటుందండి. నాకు ఆ నమ్మకం ఉంది. ధీమాగా అసలు విషయం చెప్పేసిన. వెర్రి చూపులు చూశారు నా వైపు బాసుగారు. నువ్వు వాటిని కూడా వదలదలుచుకోలేదా సకల కళా వల్లభి, నా పాలిటి దుందుభి? తల పట్టి కొట్టుకున్నారు. అది ఏమి బ్రహ్మ విద్య కాదండి బాబు, చాలా ఈజీగా బోలెడు చెప్పేస్తా, చూస్తా ఉండండి. నేను మొదటి అభయం ఆయనకే ఇచ్చా అరచేత్తు. అసలు నీకేం తెలుసని, ఏ పురాణాలు రామాయణ భారతాలు కావ్యాలు గట్రా చదివావని చెప్తావు? నోటికొచ్చినవి వాగుతా ఉంటే ఎవడు వినడు. కోప్పడ్డారు. సాయి సాయి అని రాసుకుంటా పుస్తకాలు నింపుకుంటూ కూర్చోవటం తప్ప మస్తకంలో మన గురించిన జ్ఞానం పూర్తిగా నిల్లు. యాండి, కూరలు వండుకోవాలి అంటే ఆ కూరగాయలన్నీ మనమే పండిస్తామా ఏంటి? బజార్ నుండి కదా తెచ్చి కమ్మహ రకరకాలు వండుకుంటాము. ఇది అంతేనండి. 10 మంది పలికిన వాటిలో నుంచి ఓ 10 మొక్కలు ఏరుకుని వాటికి నా 4 సంత పంచదార పలుకుల్ని తగిలించి అలా అలా వీడియోల్లో వదులుతానన్నమాట. సో సింపుల్. భుజాలు ఎగరేసా మరింత సింపుల్, ఆది సింపుల్గా. నీ దొంగ బుద్ధులకి నా జోహార్లు. బాసుగారు చిరాగ్గా చూస్తా గట్టిగా చేతులు జోడించారు ఠాప్పుమంట. మీరేమి భయపడమాకండి. ఆ వేరే వాళ్ళు కూడా పురాణాల్లో నుంచి ఎత్తుకొచ్చినయే కానీ వాళ్ళు సొంతంగా రాసినవి కాదుగా. శాంపీలుగా మొదటిది రాసేసుకుని ప్రాక్టీసింగ్ కూడా చేసేస్తున్నా. గంట నుంచి బ్రహ్మాండంగా వచ్చేసింది స్క్రిప్ట్ అంతా తెలుసా? సంబరంగా కళ్ళు ఎగరేసిన. ఇంతకీ దేంతో బాధపోతున్నావు జనాన్ని అడిగారు. ఆ మాత్రం చాలదా నేను అల్లుకుంటూ పోవటానికి? మొదటగా సంసార బంధాలు అనగా పిల్లలను వాళ్ళ పిల్లలను నొచ్చేదాకా పిచ్చిగా ప్రేమించడం అస్సలు కూడదు. ఎందుకంటే చచ్చేటప్పుడు కూడా ఎవరినైతే తలుచుకుంటా పోతారో ఆ మమకారం వదులుకోలేక మరు జన్మలో కూడా వాళ్ళింటోనే కుక్క, పిల్లి, కోడి ఈ మూడింటిలో తనేది కోరుకుంటే అట్ట పుడతాడంట ఆ జీవి. అందుకని సంసార బాధ్యతల్ని పూర్తి చేసుకున్నాక మనిషి ఇంకా గోరలన్నీ వదిలేసి ప్రశాంతంగా భగవన్నామస్మరణలో కాలం గడపాలి. అంతేగాని మనవాళ్ళు మనవరాళ్ళు అని వాళ్ళ కోసం కూడా చచ్చేదాకా మూటలు కట్టాలని కింద మీద పడిపోకూడదు. వేదవది ఊపిరి పీల్చుకోవడానికని ఆగాల్సి వచ్చింది. బాసుగారు భయంగా చూస్తున్నారు నాకేసి. ఈ కుక్క, పిల్లి, కోడి జన్మల గురించి నీకెట్ట తెలుసు? గొంతు తడారిపోయినట్టే అడిగారు. మరి అత్తగారికి ఆయనంటే చాలా ప్రేమ కదా. నేను ఇంకా ఉత్సాహంగా మళ్ళీ కంటిన్యూయింగ్ చేసిన. మా పురాణాల్లో చక్కగా దీని మీద ఒక కథ కూడా ఉంది తెలుసా అండి? మరేమో ఒక మానవాధముడు పిచ్చ మమకారంతో కొడుకునే తలుచుకుంటా ప్రాణం వదిలాడంట. తర్వాత నా అతగాడకి కుక్క, పిల్లి నచ్చక కొడుకింటోనే కోడిగా పుట్టేసి రోజు కొడుకుని చూసుకుంటా చుట్టూరా కొక్కరో అంటూ తిరుగుతా మురిసిపోయేవాడంట. ఒక పండుగ రోజున ఆ కోడి కాస్త పలావ్ రూపంలో ముద్దుల కొడుకు పొట్టలోకి చేరింది. ఆ రాత్రికి కోడి కొడుక్కి కళ్ళ కనిపించి కథ అంతా చెప్పి బోరు మంది. కొంచెం బ్రేక్ ఇచ్చాను నీళ్లు తాగటానికి. నేను కాదు, బాసుగారు తాగటానికి. బాటిల్ ఎత్తి గడగడ తాగేశారు. ఏమైంది అప్పుడు? కొడుకు ఏం చేశాడు పాపం? చెడ్డ బాధపడిపోయారు బాసుగారు. ఫ్యాన్ కిందే కూర్చొని కూడా చెమటలు తుడుచుకుంటా. ఏం చేస్తాడు? జరిగిందాన్ని మార్చలేడు కదండి. తను చాలా బాధపడిపోయాడు. ఇంకా ఆ రోజు నుండి చికెన్ తినటం మానేసి మటను, చేపలు వగైరాలు మాత్రమే తినేవాడన్నమాట అన్నాను. అసలు ఎక్కడ ఎరుకొస్తావు ఈ దిక్కుమాలిన కథలన్నీ?
ఇట్లా చెబితే మనుషులు కొంచెమన్నా భయపడి బుద్ధి మార్చుకుంటారేమోనని జ్ఞానుల తాపత్రయం అండి. నేను మర్మం బోధించాను. ఇంకా ఇట్ట చాలా విషయాలు అయ్యి చెబుతా రోజుకొక వీడియో వదులుతా జనం మీదకి. నరకం దాకా పాకిపోవాల నా సబ్స్క్రైబర్ల సంఖ్య. హుషారుగా చెప్పిన. నిన్ననే ఓ మహాజ్ఞానమాత వీడియో కంటపడింది. మొగుణ్ణి ఎట్టా వశం చేసుకోవచ్చో తన వీడియో చూసి తెలుసుకోమని ఆశ పెడతాంది సాటి ఆడవాళ్ళని. నాకేమో ముందుగా కామెంట్లు చూసేది అలవాటు. ఆవిడ గురించి తెలిసిన వాడేమో బహుశా, అమ్మా అంత తెలిసిన దానివైతే మొగుణ్ణి వదిలేసి అంకులతో ఎందుకుంటున్నావు అని ఆవిడ శక్తిని శంకించాడు. అసలు అదేమి పిచ్చి ప్రశ్న అంట. ఆవిడ మొగుణ్ణి వశం చేసుకోమని అన్నదే గాని పాపం ఎవరి మొగుణ్ణి అన్నది చెప్పిందా ఏమిటి? మరొక ఆవిడేమో గొంతమ్మ కోరికలతో మొగుణ్ణి వేధించరాదు అన్నావు, బాగుంది. మరి నీ చేతిలో బ్యాగ్గే 5 లక్షలు, నీ చీర నగలు కలిసి ఓ 50 లక్షలు, ఇవన్నీ ఏమిటి తల్లి అంట కోచింగ్ చేసింది. నాకే మండింది అంటే ఆవిడకి ఎంతకాలం ఉంటుందో కదా. ఏ భక్తరేణువో పరమాణువో బహుమతిగా ఇచ్చి ఉండొచ్చును కదా. మణుల్లాంటి మహిళా జ్ఞానుల్ని ఇట్టాగే ఆడ మగ అజ్ఞానులంతా కలిసి అణగదొక్కాలని చూస్తూ ఉంటారు. నాకు తెలియదేటి. ఇంకా నాకు ఈ జ్ఞానం చాలు, నన్ను వదిలేయి. మా రామచంద్ర ఫోన్ చేస్తున్నాడు. ఆయన ఫోన్ పుచ్చుకుని బతుకు జీవుడా అనుకుంటూ హాల్లోకి పారిపోయారు. రామచంద్ర ఆయన గారి బాల్య పండిత మిత్రుడు, పరమ దైవభక్తుడు కూడా. లోపలికి రాగానే 4 కాషాయం చీరలు, రుద్రాక్షల దండలు ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వమని చెప్పాలి అనుకుంటా మళ్ళీ ప్రాక్టీసింగ్లో పడిపోయా. పావుగంట తర్వాత వెలుగుతున్న చిచ్చుబుడ్డు లాంటి మొహంతో లోపలికి వచ్చిన బాసుగారు రామచంద్ర అడిగితే చెప్పాడు, నరకల్లో ఆ వీడియోలన్నీ మామూలు పాపుల కోసం కాదంట, పిచ్చి వాగుళ్లతో వీర వీడియోలు పెట్టిన వాళ్ళకే, ఒకళ్ళవి మరొకళ్ళకి చెవుల్లో నుంచి రక్తాలు కారేలా వినిపిస్తూ ఉంటారంట అంటూ పకపకలాడుతా చెప్పారు. అమ్మో, అయితే నా గొయ్యి నేనే తవ్వుకోవటం ఎందుకు అంట. సుబ్బి గొబ్బెమ్మ, మందార పువ్వు వంటి సుందరమైన మొగుడిని ఇచ్చావమ్మా. నవ్వుతో ఎర్రబడిపోయిన బాసగారి ముఖాన్ని చూసి ముచ్చట పడతా చేతిలోని పేపర్ కాగితాలు పక్కన పడేసిన. ఇప్పటికీ ఈ కబుర్లు సమాప్తం. మరికొన్ని కబుర్లు తర్వాత వీడియోలో విందామండి. మీకు ఈ కబుర్లు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.